నాటకాలు ఇంట్రెస్ట్ మీద అప్పటి నుంచి నేను గ్రూప్ డ్యాన్సులు, నాగిని డ్యాన్సులు, కోయి డ్యాన్సులు 1975 నుంచి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేసుకొని వచ్చేవాడిని. చాలా నాటకాలు ఎన్నో వేసాం. అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ పట్టుకుంది. ఇది వ్యాసాల దగ్గర 39 పాత్రలన్నీ సాంఘిక, పౌరాణిక, జానపద. ఈ పాత్రలన్నీ ఆ భగవంతుడు ఆశీస్సుల జగన్మాత ఆశీస్సుల వల్ల ఇన్ని పాత్రలు లేదు, ఇన్ని కార్యక్రమాలు, నాటకాలు, గ్రూప్ డ్యాన్సులు ఇవన్నీ చేసామండి. ఎందుకంటే ఇది నాకు ఒక వరం. అంటే ఎవరెవరు ఎన్నో చేస్తుంటారు, నాకు ఎందులో ఇంట్రెస్ట్. నేను ఈరోజు జగన్మాత కళా సంక్షేమ సేవా సంఘం పెట్టి కొన్ని భక్తి కార్యక్రమాలు, కొన్ని కళా కార్యక్రమాలు, కొన్ని సంఘ కార్యక్రమాలు చేశాను. అవన్నీ నేను చేసినట్టు కాదు, నాకు వెనకదల ఆ భగవంతుడు ఆశీస్సులుండి నన్ను నడిపించారు. ఛానల్ బట్టి నా కోరిక చిన్న షార్ట్ ఫిల్మ్ తీద్దామని చెప్పేసి యాదవుడే మాధవుడు ఆల్రౌండర్ సినిమా తీసామండి. చాలా బాగుందండి, మంచి పేరు వచ్చిందండి. అంటే నేను అలాగ వస్తా అనుకోలేదు. కష్టపడినందుకు ఈ కష్టం నాకు డబ్బులు ఖర్చైనా దగ్గర 15 లక్షల రూపాయల దాకా వచ్చిందండి. నేను రిటైర్మెంట్ అయిన డబ్బులతోటి అది షార్ట్ ఫిల్మ్ ఉంది, అది పెద్ద సినిమా అయిపోయింది. రామాలయం పక్కన ఒక శివాలయం కట్టానండి, ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం కొద్ది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొంతమంది భక్తులు ఎక్కడికో వెళ్ళి ఇలా ఉపవాసాలతోటి ఎండనక ఓనక లైన్ కట్టి వాళ్ళు ఇదైపోయి బాధపడుతుంటే మా అమ్మగారే ఒకసారి వెళ్ళి బాధపడితే ఆ బాధ చూడలేక ఎక్కడైనా ఎలాగైనా సరే ఇక్కడ రామజోపేటలోనే ఒక శివాలయం కట్టాలని ఒక ఆలోచన వచ్చింది. ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు. ఇక్కడ రామజోపేటలో పాత రామాలయం దగ్గర శివాలయం కట్టాను. నేటికి 33 సంవత్సరాలు అయింది. అది ఇప్పుడు చాలా బాగా ఎంతో కార్యక్రమాలు జరుగుతుంది. నాకు ఎంతో సంతోషం ఉంది. ఆ తర్వాత ఇక్కడ సాయిబాబా గుడి, ఈ గుడి కట్టి 25 సంవత్సరాలు అయింది. ఈ గుడిలో కూడా ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి, అన్నదానం జరుగుతుంది, ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఎంతోమంది భక్తులు వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారు, నాకు అదే సంతోషం. తర్వాత పైన జ్ఞాన మందిరం ఒకటి, మా భక్తి పుస్తకాల లైబ్రరీ ఒకటి, అది కట్టి దగ్గర 21 సంవత్సరం అవుతుందండి. తర్వాత కిందని వినాయకుడు సంపద వరసిద్ధి వినాయక మందిరం, ఇక్కడ దొండబజార్ పైన పిఎన్టీ క్వార్టర్స్కి ఆపోజిట్ భుజంగరాపేట దారి, అక్కడ వినాయకుడు రాజరాజేశ్వరి ఆంజనేయ స్వామి గుడి కట్టానండి. ఆ గుడి కట్టిన తర్వాత అదొక 23 సంవత్సరాలు అయిందండి. ఈ భక్తి కార్యక్రమాలు చేస్తూ కొంతమంది మహానుభావులు స్వామీజీలు అనగా కొంతమంది పెద్ద వాళ్ళకి అందరికీ చిన్న సత్కారం, చంద్రుకో నూలుపూలగా కొంతమంది సత్కారం చేశామండి. ఈరోజు నేను చేసిన కొంతమంది సన్మానాల దగ్గర కళాకారులకి, కళా పోషకులకి, తర్వాత ఈనాడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా, ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా కొంతమందికి కళారంగంలో సాధించిన ఏ రంగంలో చేసినా సరే వాళ్ళందరూ కూడా దగ్గర ఒక 1500 మందికి నేను సన్మానం చేసుకున్న అంటే చిన్న సత్కారం, సిరి సత్కారం ఏదో చంద్రుని చేసేవాడిని. చూస్తే ఈ కార్యక్రమం నేను చేశానా, నేనే చేశానా అనిపిస్తుంటుంది. అదంతా ఆ భగవంతుడి ఆశీస్సులు.